జెకర్యా 9వ అధ్యాయము. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి. ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొనియున్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కెలోను దానిని చూచి జడియును. గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజారాజు లేకుండా పోవును. అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకరజనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నొందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నొందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె నొందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపత్యగు యెహోవా వారిని కాపాడును. గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు. గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షరసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు.